కాంగ్రెస్ పాలనలో అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఖాళీ జాగా కనబడితే చాలు కబ్జాదారులు కబలించేస్తున్నారు. అమాయక ప్రజల స్థలాలను దౌర్జన్యంగా లాక్కుంటున్నారు. అధికార పార్టీ నేతలు పోలీసుల అండతో గూండాలంతా రెచ్చిపోతున్నారు. కుకట్పల్లి నియోజకవర్గం గోపాలరావు నగర్లో నాగేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లోని సామాన్లన్నీ బయటపడేసి మరీ ఆక్రమించుకున్నారు. ఇదే విషయమై పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదని భూ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయల విలువైన తమ స్థలాలను అక్రమార్కుల నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. ఏర్పడ్డప్పటి నుండి కూడా కబ్జాదారులకు కావచ్చు, వాటితో పాటుకు వచ్చేసి రౌడీలకు కూడా అడ్డగా అయిందనేది కూడా చెప్పవచ్చు. దానిలో భాగంగానే కూకట్పల్లి నియోజకవర్గంలోని గోపాలరావు నగర్లో ఈ యొక్క వెంచర్ చూసుకున్నట్లయితే ఏదైతే 801 నుంచి కూడా ఈ వెంచర్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ప్రతిదీ కూడా ఈ ఫ్లాట్లందరూ కూడా 1 by 1 ఉంటాయి. వైకుంఠం అనే వ్యక్తి నాగేశ్వరరావు అనే వ్యక్తికి గతంలో 10 సంవత్సరాల క్రితం కూడా కొనుగోలు చేసి దానికి సంబంధించిన ఆధారాలు కావచ్చు, జిహెచ్ఎంసీ కావాల్సిన ట్యాక్సీ కావచ్చు, దాంతోపాటుగా కరెంట్ బిల్ ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరంలోనే అన్నీ కూడా చేసే పరిస్థితులు ఉండేవి. కానీ దాన్ని ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కబ్జా రాయులు పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడ మియాపూర్ పోలీస్ స్టేషన్కు సంబంధించిన సిఐ కావచ్చు, దాంతోపాటుగా ఏసీపీ వాళ్ళ అండదండలతో కూడా దాదాపు ఒక 30 మంది గుండాలు ఇక్కడికి వచ్చి దాంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిని, ఆ ఇంట్లో నివాసం ఉన్న వ్యక్తిని కూడా దౌర్జన్యంగా ఇంట్లో ఉన్న వ్యక్తిని బయటికి తీసుకొచ్చేసి రోడ్డు మీద పరిస్థితులు కనబడుతున్నాయి. చెప్పండి బ్రదర్, ఏ సమయంలో ఇక్కడికి వచ్చేసి వ్యక్తులు వచ్చారు, మిమ్మల్ని ఏమన్నారు? సామాన్ మొత్తం బయట పడేస్తారు, లేదంటే వెళ్ళమంటే మేము కేసులు పెడతాము, మా మీద రాళ్ళతో కొట్టారని కేసు పెడతాము, ఇంట్లోకి వెళ్తారా వెళ్ళారని సామాన్ తీసి మొత్తం బయట పడేశారు. చాలా గలీజ్గా మాట్లాడారు. మా భార్య కూడా ఉంది, సామాన్ తీయకుంటే మీ పైన కేసు పెడతాము, మిమ్మల్ని కూడా పోలీసులతో కొట్టిస్తాము అది ఇది మాట్లాడారు. మీరు ఎన్ని సంవత్సరాల కాడ నుంచి ఉంటున్నారు ఇక్కడికి? 4 సంవత్సరాల నుంచి ఉంటున్నాను నేను ఇక్కడ. ఇప్పటివరకు ఏ ఇబ్బంది రాలేదు, కానీ 4 వచ్చి చాలా ఇబ్బందికరం చేశారు. 10 మంది ఊరికొచ్చారు ఇంట్లోకి. మా ఆవిడ వంట చేస్తుంది, అప్పుడు నేనేమో ఇంట్లో ఉన్నాను. తీసుకొచ్చి సామాన్ని మొత్తం బయట పడేశారు. బ్రదర్, ఇది అంటే ఎన్ని సంవత్సరాల క్రితం మీరు కొనుగోలు చేశారు? దీన్ని పైన వాళ్ళు వచ్చేసి ఏ విధంగా అనేది ఆక్రమించుకోవడానికి ట్రై చేశారు? దాదాపుగా మా మిత్రుడు పాలడుగు నాగేశ్వరరావు అనే ఆయన 20 సంవత్సరాల నుంచి వైకుంఠం అనే ఆయన దగ్గర నుంచి 2002 నుంచి ఆయన పొజిషన్లో ఉంది. దాదాపు ఈ రూములు కట్టుకొని కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని వాచ్మెన్ పెట్టుకోవడం సుమారు 10 సంవత్సరాలు అవుతుంది. అయితే జరిగినటువంటి అరాచకం నాకు తెలిసి హైదరాబాద్లో ఇదే ఫస్ట్ టైం అయ్యి ఉంటుంది. దాదాపు 30-40 మంది రౌడీలతోటి రాజు యాదవ్ అనే వ్యక్తి, అఖ్తర్ అనే వ్యక్తి, ఇంకా ఇతర గూండాలతో రౌడీలతో కలిసి వాచ్మెన్ని కొట్టి సామాన్లు విసిరేసి భయభ్రాంతులు చేసి లోపల ఉన్నటువంటి నాగేశ్వరరావుకు సంబంధించిన సామానంతా కూడా రోడ్ల మీదకి పక్క ప్లాట్లోకి విసిరేసి అప్పటికప్పుడు ఎంత బీభత్సం చేశారంటే దాదాపు గోపాల్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఇది తెలిసిన వెంటనే మా నాగేశ్వరరావు 100కి ఫోన్ చేయడం జరిగింది, మొబైల్ వ్యాన్ రావడం జరిగింది. మరి ఎక్కడైనా కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మొబైల్ వ్యాన్ వచ్చినప్పుడు 2 పార్టీలని లేకపోతే అక్కడ గొడవ జరుగుతుంటే దాన్ని స్టేషన్కి తరలిస్తారు. కానీ ఇదేం విచిత్రమో కానీ మొబైల్ వ్యాన్ యాస్టీజ్గా వచ్చింది, ఏ సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోయింది. అంటే మరి అసలు ఏం జరుగుతుంది, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది అన్నది హైదరాబాద్ ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సిన విషయం. అంతేకాకుండా ఇప్పుడు మా నాగేశ్వరరావుకి వాటర్ బిల్లు దాదాపు 10-15 సంవత్సరాల నుంచి, కరెంటు బిల్లు 10-15 సంవత్సరాల నుంచి, మున్సిపల్ ట్యాక్సు, జిహెచ్ఎంసీ ట్యాక్సు, పొజిషను, ఈయన కొనుక్కున్నటువంటి సేల్ డీడు, అన్ని పత్రాలు ఒక్కటి కూడా మిస్ కాకుండా ఎల్ఆర్ఎస్తో సహా అన్ని పత్రాలు ఉన్నాయి. మరి అకస్మాత్తుగా గత 2-3 నెలల నుంచి దీని మీదకి దాడులు చేయటం, దీన్ని కబ్జా చేయటానికి ప్రయత్నించటం, అంటే పగలు హైదరాబాద్ నడిబొడ్డున ఇంత అరాచకత్వానికి పాల్పడుతుంటే మరి వాళ్ళ మీద పోలీసులు తప్పనిసరిగా కఠినమైన యాక్షన్ తీసుకోవాలి. మేము అదేవిధంగా వెంటనే సంబంధిత మియాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ కోర్టులో 2-3 కేసులు నడుస్తున్నాయి. సివిల్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు కూడా ట్రెస్పాసింగ్కి ప్రయత్నించి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తుంటే పోలీసుల దృష్టికి తీసుకెళ్ళాం. మరి మేము పోలీసులను కోరేది ఒకటే, మరి పోలీసులు హైదరాబాద్కి లా అండ్ ఆర్డర్ని ఏ విధంగా అయితే కంట్రోల్ పెడతారో ఇది ఒక్కటే నిదర్శనం. మీరు దయచేసి మళ్ళీ ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఏదైతే మా ప్లాట్ మీదకి, మా మిత్రుడి ప్లాట్ మీదకి వచ్చారో దౌర్జన్యంగా కబ్జా చేయడానికి ప్రయత్నించారో మళ్ళీ ఇటువంటి సంఘటన జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కోరుతున్నాం. సాక్షాత్తు ఆ ఇంటికి సంబంధించిన ఓనర్ దగ్గర
సేల్ డీతో పాటుగా వచ్చేసి కరెంటు బిల్లు కావచ్చు, నల్ల బిల్లు కావచ్చు, ప్రతి సంవత్సరము జిహెచ్ఎంసీకి చెల్లించిన ట్యాక్స్ కూడా అనేది ప్రతిదీ కూడా ప్రతి సంవత్సరం చెల్లిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దానికి సంబంధించిన నాయకులను అడ్డం పెట్టుకొని కూడా ఇలాంటి గుండాయుజంతో దాదాపు అంతే కోట్ల విలువ రూపాయలు చేసి ఆస్తులన్నీ వచ్చేసి కాజేయడానికి కూడా తయారైనట్టుగా తెలుస్తుంది. స్థానికంగా ఉన్న సిఐ కావచ్చు, ఏసీపీ కావచ్చు, కనీసం స్పందించలేడు, ఎఫ్ఐఆర్ చేయలేదు. అంటే దీని వెనకాల ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకుల హస్తాల వల్లనే ఇదంతా కూడా కబ్జాలు జరుగుతున్నాయి. కెమెరామెన్ మధుతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.